భారతదేశాన్ని అభివృద్ధి బాటలో పరుగులు తీయించిన ఘనత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ జయంతి కార్యక్రమం గురువారం స్థానిక మారీసుపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శేషధర్రావు, తెనాలి బార్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ సోలా శంకర్, పి శివకుమార్, పి స్టీవెన్ బాబు, భీమా రమేష్, కె కోటేశ్వరరావు, అఖిల్, కె వీరాస్వామి, కె కార్తీక్ బాబు, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు, డి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నేత భారతదేశపు మాజీ ప్రధాని, ఒక ప్రధానమంత్రికి మనవడు, ఒక ప్రధానమంత్రికి కొడుకైనటువంటి శ్రీ రాజీవ్ గాంధీ గారు వర్ధంతి కార్యక్రమం కరెక్ట్గా 35 సంవత్సరాల క్రితం ఇదే రోజున మే 21 అప్పుడు జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ జనరల్ ఎలక్షన్స్ మధ్యలో విశాఖపట్నం నుంచి వెళ్ళాడు పాపం. శ్రీపెరంబదూరు, మన ప్రక్కన తమిళనాడులో ఉన్నటువంటి శ్రీపెరంబదూరులో ఎలక్షన్ మీటింగ్లో ఉండగా ఆయనకి ఒక ఎల్టీటీఈ ఉగ్రవాద మహిళ సూసైడ్ బాంబు ఆవిడ ద్వారా హత్య చేయబడ్డాడు. మన భారతదేశం సమగ్రత కోసం, ఐక్యత కోసం ప్రాణాలను అర్పించినటువంటి ముఖ్య నేతల్లో శ్రీ రాజీవ్ గాంధీ గారు. మన యువత అందరూ ఆలోచించుకోండి, ఈరోజు 18 సంవత్సరాలకి ఓటు హక్కు వచ్చిందంటే అది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఫలితమే. రెండోది, పంచాయతీల్లో 33.3% రిజర్వేషన్ల మహిళలకు ఇచ్చి, బీసీలకు ఇచ్చి పార్టీ పార్లమెంట్లో బిల్లు పెట్టింది రాజీవ్ గాంధీ గారి టైంలో, ఆమోదించింది పివి నరసింహరావు గారి టైంలో. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ఘనత, కానీ ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీల ఘనత కాదని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నాం. మూడోది, ఇంకొక ఇష్యూ చూడండి. ఇవాళ ప్రతి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ కాదు, మన దేశం మొత్తం, మరీ స్పెషల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రపంచం మొత్తం మీద ఉండి వాళ్ళు సంపాదించి మన రాష్ట్రానికి పంపిస్తున్నారంటే, తద్వారా మన లైఫ్ స్టైల్ మారిందంటే దానికి ముఖ్య కారకుడు రాజీవ్ గాంధీ గారు. ఆ రోజు కంప్యూటర్లు తీసుకొస్తే ఇంట్రడ్యూస్ చేస్తారంటే భారతదేశానికి, ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా కూడా ఉండి, కొంతమంది అయితే ఈజ్ కంప్యూటర్ బాయ్ అన్నారు. కంప్యూటర్లు మన దేశంలో ఏం చేస్తాయి అన్నారు. 1984 అండ్ 90 మధ్యలో, 89 మధ్యలో ఆయన ఆ రోజు కంప్యూటర్ని బాగా మన దేశంలోకి ఎంటర్ చేయించి దాన్ని డెవలప్ చేయించి ఇక్కడ చేయటం వల్ల ఇవాళ ఐటీ రంగం ఎంత అభివృద్ధి చెందడానికి పితామహుడు రాజీవ్ గాంధీ గారు. మూడో బిడ్డను కనండి 30,000 ఇస్తాం, నాలుగో బిడ్డను కనండి 40,000 ఇస్తామని చెప్పేసి ఓదర కొడుతున్నారు. అయ్యా, ఒకటో బిడ్డను కట్టడానికి హాస్పిటల్కి వెళ్తే 60,000 అవుతుంది, రెండో బిడ్డను కట్టడానికి అయితే ₹1,00,000 అవుతుంది, మూడో బిడ్డను కట్టడానికి ₹1,50,000 అవుతుంది. మీరు ఇచ్చే 30,000 ఏ పార్టీకి సరిపోతాయి? మరి 15 మెడికల్ కాలేజీలని మేము భరించలేము, ప్రైవేట్ పరం చేస్తామన్న మీరు గవర్నమెంట్కి మరి పిల్లల కంటే ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు? పోనీ జనాలు మీతో పాటు రావాలంటే, లోకేష్ గారు మంచి వయసులోనే ఉన్నారు, ఆయనకు ఒక అబ్బాయే, ఇంకో ముగ్గురిని ఆయన ద్వారా ప్రయత్నించి ఆయనకు కూడా 30,000 40,000 ఇచ్చిన తర్వాత, అదిగో మా అబ్బాయి ఇలా కన్నాడు, మీరు కూడా కనండి అని చెప్పండి. ఇదేదో జనాభా సంఖ్య తగ్గిపోతుంది, డీలిమిటేషన్లో మనకు ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఎంపీ సీట్లు భారతదేశంలోనే ఉంటాయండి. ఆంధ్రప్రదేశ్లో తగ్గినా, తమిళనాడులో పెరిగినా అవన్నీ భారతదేశంలోనే ఉండే ఎంపీ సీట్లే. అంతేగాని ఆంధ్రప్రదేశ్లో తగ్గినంత మాత్రాన, తమిళనాడులో పెరిగినంత మాత్రాన సీటు పక్క దేశానికి పోవు. కాబట్టి డీలిమిటేషన్ గురించి ఆలోచించి పిల్లల్ని కనమంటాం అంత సమంజసం కాదు. మహిళామణులకు నమస్కరించి చెబుతుంది ఏంటంటే, మీ యొక్క మాతృత్వం అనేది ఒక గొప్ప విషయం. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకు వాడుకోవాలని చూస్తున్నారు.